ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రాలు. నేను సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. కృపగల దేవా నీకు వందనములు నాయన ప్రభ. నీకు హృదయపూర్వకంగా ప్రభ మమ్మల్ని ఇలా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకొని చున్నాము నాయన ప్రభ. వినుచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నిలబడే వారిని నేను కానీ మాట్లాడేవాడు నీవు నాయన ప్రభ. నా నోటి వెంట ఏమి పలికించాలనుకుంటున్నావో అవి పలికించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 8:7 నుంచి చూద్దామండి. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థతపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడి వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకనిని పొమ్మంటే పోవును, ఒకనిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చి వారిని చూచి, ఇశ్రాయేలీలలో నేనెవనికైనాను ఇంత విశ్వాసం ఉండుట చూడలేదు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఎవరికండి? మనము కొంచెము ధనముండేసరికే విర్రవీగిపోతాము. కానీ సైనాధిపతి ఏం చేస్తున్నాడు? ఆమె స్వస్థత కొరకు, తన బిడ్డ స్వస్థత కొరకు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నా ఇంటికి నీవు వచ్చుటకు నేను పాత్రుడను కాను, అయినను కూడా నీ మాట మాత్రం సెలవిస్తే నా కుమారుడు స్వస్థత పొందుతాడు. నా ఇంట అనేక మంది సైనికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, శతాధిపతులు ఉన్నారు, అయినను కూడా నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అయినను కూడా నేను కూడా ఒక శతాధిపతిని కాబట్టి అది నాకు తెలుసు. నీవు ఇక్కడ నుండి ఒక్క మాట మాత్రమును సెలవిమ్ము, నా కుమారుడు స్వస్థత పొందుతాడు. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారు? నేను ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము కలిగిన వాడిని నేను ఇంతవరకు చూడలేదే అని తన విశ్వాసము చూసి ఆశ్చర్యపోచున్నాడు. అతని విశ్వాసము చూసి ఆశ్చర్యపోచున్నాడు. నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, అయినను సరే నీ మాట సెలవిస్తే నా కుమారుడు స్వస్థత పొందుతాడని చెప్పుచున్నాడు. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును, దాసులు ఉన్నారు, పని చేయుటకు అనేక మంది ఉన్నారని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని చాలా ఆశ్చర్యపోయాడు. సైనికులను నేను విశ్వాసము చూడలేదు, ఎంతమంది ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెన్నాడు. ఇశ్రాయేలులో కూడా మనుషులలోనే ఎవరును కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా యేసు ఈ మాట విని ఆశ్చర్యపోయాను. ఇశ్రాయేలులలో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్చుచును పండ్లు కొరుకునుచును ఉండును. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏంటదండి? ఇంతటి విశ్వాసము కలిగిన వాడు ఎక్కడుంటాడు? క్రీస్తుతో సంబంధమును కలిగి ఉంటాడని చెప్పుచున్నాడు. యాకోబును ఇశ్రాయేలు నేనందరికన్నా పరలోక రాజ్యంలో దేవునికి సంబంధులై ఉండాలి. మనం ఈ లోకంలో కాదు. క్రీస్తు గారు ఏమనుచున్నారు? యేసుక్రీస్తు వారు, ప్రభువా, నా కుమారుడు పక్షవాయుతో, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలోని పడి ఉన్నాడని చెప్పాను. ఎక్కడండి? శతాధిపతి ఇంటిలో తన దాసుడు పడి ఉన్నారు. అయినను సరే వచ్చి స్వస్థపరచమని అడుగుచున్నాడు. నీవు ఒక్క మాట, నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు, నీవు ఇక్కడ నుండే ఒక్క మాట సెలవిమ్మని అడుగుచున్నాడు. అంతే, ఒక్క మాట సెలవివ్వగానే అది దేవునికి ఇష్టమైతేనే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పుచున్నాడు. ఎవరిని? వాని కుమారుడిని శుద్ధిగా చేయగలడు. శతాధిపతి కుమారుడిని శుద్ధిగా చేయగలడు. ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము నేను ఇంతవరకును చూడలేదే. అయినను కూడా నేను యేసుక్రీస్తు వారు మాట సెలవిస్తే కుష్టి రోగులను బాగు చేశాడు, కృంటి వారిని బాగు చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుచున్న ఆమె విశ్వాసముతో ఆమె
వస్త్రము చెంగు మాత్రమును ముట్టుకుని ఉంటే స్వస్థత పొంది ఉన్నది. ఇంతమందిని దేవుడు బాగు చేసి ఉన్నాడే. వారందరి విశ్వాసము వారిని రక్షించినది. వారి విశ్వాసమే వారిని రక్షిస్తుంది. అంతేగాని మనం ఎదుటి వారిని ప్రార్థన చేయమని అడగొచ్చు, కానీ మన ప్రార్థన ముఖ్యము. మన ప్రార్థన మనలను స్వస్థపరుస్తుంది. ఇతరుల ప్రార్థన ఎవరి రక్షణ వారిదే. మనం భోంచేస్తే ఎదుటి వారికి కడుపు నిండదు కదా, అలాగే ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి రక్షణ వారికే. అంతే తప్పగాని ఎదుటి వారికి మాత్రమును కాదు. ఎప్పుడూ కూడా మనము దేవుని ఎడల విశ్వాసమును నమ్మక ప్రతి అప్పుడు కూడా విశ్వాసమును కలిగి ఉండాలి. మన అబద్ధ జీవితంను విడిచిపెట్టాలి, పాప జీవితంను విడిచిపెట్టాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడి బ్రతకాలి తప్పగాని. అంత డబ్బున్నవాడే దేవునికి లోబడి ఉండనప్పుడు, అంత ధనం ఉన్నాడు, అంత శతాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అయినాను సరే యేసుక్రీస్తు వారి మాటకు లోబడి ఉన్నాడు, విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్లోనే అంతటి విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదని చెప్పి ఉన్నాడు. మరి అంత విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఇంకెంత ధన్యత కలిగి ఉండాలి, మనం ఇంకెలా ఉండాలి దేవునిలోని. మనం ఎప్పుడూ కూడా దేవునికి విధేయత కలిగి హృదయపూర్వకమైన విశ్వాసం. మనుషులు పైరూపమును చూస్తారేమో, దేవుడైతే హృదయ రహస్యాలను చూస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మాటకు లోబడి ఉండరు. ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు, అయినను కూడా దేవుని ఎడల విశ్వాసంతో ఉంటే ప్రతిదిగా నీ విశ్వాసమే నిన్ను రక్షింపబడునని చెప్పి ఉన్నాడు. ఆ సమరయ స్త్రీకి ఏం చెప్పాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షింపబడి ఉన్నది అని చెప్పింది. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం ఎంతో కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాములు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవర లెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని, గ్రుడ్డి వారిని, కుంటి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అనేక వ్యాధులతో ప్రభ బాధపడుచున్నారు ప్రభ. వారి వ్యాధులను స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు స్వస్థత దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. హాస్పిటల్లోనైనా ప్రభ ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారి వ్యాధుల నుండి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని, సమాధానమును, దయను, కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరు ప్రభ యాక్సిడెంట్ అయిన వారిని కూడా ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. వారి గాయములను ముట్టమని స్వస్థత చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. కనికరము కలిగి దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనములు నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాను నాయన ప్రభ. హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ. ఎన్నికలేని వారు ప్రభ నాయన ప్రభ ఇతర దేశంలో ఉండి పని చేసుకుండగా వారికి శక్తిని, బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళ్ళిచిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళిచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో మాకు తెలియదు, కానీ నీకు తెలుసునైనా ప్రభ. వారి అవసరతలు తీర్చమని, వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించమని, వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలో ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు ప్రభ. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులకు, యవనరాలకు సరైన వధువుని, సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని, బాలింతలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయము మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీ ఎడల విశ్వాసమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మేమేమైనా ప్రభ పొద్దు నుంచి సాయంకాలం వరకు నైనా ప్రభ ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాము నైనా ప్రభ. మా పాపపు జీవితము విడిచిపెట్టి నీకు లోబడి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధ నుండి, కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.